మామిడికాయ పులిహోర మీలో ఎంతమందికి ఇష్టము? ఫుల్ రెసిపీ పెడతాను, వీడియో చివరి వరకు చూడండి. చాలా ఈజీ అనమాట. ఈ లంచ్ బాక్స్ చూసి లంచ్ బాక్స్ సిరీస్లో ఏమైనా చేస్తున్నాను అనుకోకండి. నేను లంచ్లోకి తీసుకొని వెళ్ళాను. సో కొద్దిగా చేశాను, మా పిల్లలు మా హస్బెండ్ ఏం తినరు. సో అందుకని నా వర్క్ చేసుకున్నాను. ఇంకా లంచ్ కూడా అవుతుంది, వీడియో కూడా అవుతుందని తీశాను. అసలు చాలా కమ్మగా ఉందన్నమాట. మధ్యాహ్నానికి మంచిగా అంతా పట్టి చాలా ఈజీ అనమాట రెసిపీ. నార్మల్గా ఫస్ట్ పోపు వేసుకుంటాం కదా, దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, తర్వాత మన మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెము పల్లీలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు. చాలా ఈజీ అనమాట. నార్మల్గా మనం నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, మనకు ఉసిరికాయ పులిహార చేసుకుంటాం కదా, అలాగనే ఇది. కాకపోతే మామిడికాయ అనేది పచ్చి మామిడికాయ తురుముకోవాలన్నమాట. పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని బాగా తురుముకొని ఎంత రైస్ చేసుకుంటున్నారో ముందే తెలుసు కాబట్టి రైస్ని బట్టి మామిడికాయ తురుముకున్న మామిడికాయ కొంచెం రైస్ పక్కకు పెట్టుకొని, ఆ రైస్ కొద్దిగా చల్లారబెట్టుకొని దాంట్లో మామిడికాయ తురుము కలుపుకోండి. కొంతమందికి పుల్లగా ఇష్టం, కొంతమందికి నార్మల్గా ఇష్టం, కొంతమంది తక్కువ ఇష్టం కదా, దాన్ని బట్టి మీకు ఎలా కావాలో అలా కలుపుకోండి. ఇంత ఈజీ రెసిపీ కదా మాకు తెలియదా అని అనుకుంటారు కదా. నిజం చెప్తున్నా, మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటుంది, పేరు వద్దులేండి, మళ్ళీ నన్ను అక్కడనే పాతి పెట్టింది ఆఫీస్లో. ఆ అమ్మాయికి రైస్ కుక్కర్కి, పప్పు కుక్కర్కి, మిక్సీకి కూడా తేడా తెలియదు. రైస్ కుక్కర్లో పప్పు రుబ్బానంటది, మిక్సీలో అన్నం వండానంటది, అన్నం వండారు అని అంటది. అంటే ఇంట్లో వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు, మ్యారేజ్ కాలేదు అమ్మాయికి అని అంటది. ఏది రాదనమాట. ఏమన్నా అడిగితే నేను ఇప్పుడు అన్నం వండడం నేర్చుకున్నాను అక్క, నాకు తెలుసు అని చెప్తుంటుంది అనమాట. ఆ అమ్మాయిని అయితే చాలా ఆట పట్టిస్తుంటాను నేను. అసలు నిజంగా తెలియదు, వంటలు రాని వాళ్ళు కూడా ఉంటారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకనో టైం ఉండకనో నేర్చుకోరు. సో అలాగనమాట. అయితే నేను ఇంకా పిల్లలు వీళ్ళెవరు తినరు కదా, అందుకని చెప్పి ఇంకా నేను నా వరకు రైస్ కలుపుకొని పోపు వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. చాలా సూపర్ ఉంది. ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, నాకు ఇంకా కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలి అని అనుకుంటే